అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం పిల్లుల పెంపకం అనే తెనాలి రామకృష్ణుడి కథను విందాం. ఒకనాడు రాయలవారి ఆస్థానంలో పనిచేసే ఉద్యోగుల ఇళ్ల సముదాయంలో ఎలుకల బాధ ఎక్కువైంది. అది భరించలేక వారంతా వెళ్ళి రాయలవారితో మొరపెట్టుకున్నారు. రాయలవారు పొరుగు దేశం నుంచి 1000 పిల్లుల్ని తెప్పించి ఇంటికి ఒకటి చొప్పున ఇప్పించారు. ఆ పిల్లుల పోషణ కోసం పాలిచ్చే 1000 ఆవుల్ని కూడా అందించారు. ఉద్యోగులంతా ఎంతో ఆనందంగా పిల్లిని ఆవుని తీసుకుని ఇళ్లకు వెళ్ళారు. రోజు ఆవు పాలు పిండడం, పిల్లులకి ఇవ్వటం చేస్తూ వచ్చారు. ఈ ఉద్యోగుల్లో రామలింగుడు కూడా ఒకడు. ఆయన తనకు రాయలవారిచ్చిన ఆవుని చక్కగా మేపి దాని పాలని ఇంటి అవసరాల కోసం వినియోగించడం ప్రారంభించాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు రాయలవారు తాను పిల్లుల్ని ఇచ్చిన వాళ్ళందరికీ వచ్చే పౌర్ణమి నాడు తమ తమ పిల్లుల్ని తీసుకురమ్మనమని కబురు పెట్టారు. ఆ వార్త విని రామలింగడి భార్య చాలా భయపడుతూ భర్తతో ఇలా అంది: ఏమండి, మనం రాయలవారిచ్చిన ఆవుని పిల్లి పోషణ కోసం కాకుండా మన కోసమే వాడుకున్నాం. ప్రతిరోజు ఆవు పాలు ఇవ్వకపోవడంతో మన పిల్లి బక్కచిక్కిపోయింది. పొరుగింటి వాళ్ళ ఇళ్లల్లో ఉన్న పిల్లులు బాగా బలిసి కనిపిస్తున్నాయి. రాయలవారు మన పిల్లికి ఆవు పాలు ఇవ్వటం లేదని గ్రహించి శిక్షిస్తారేమో అనిపిస్తోంది. ఇప్పుడు ఏం చేద్దామంటారు అని అడిగింది. రామలింగడి తెలివికి కరువా? ఏమే, నువ్వేం భయపడకు, నా దగ్గర ఒక ఆలోచన ఉంది. నువ్వు పాలని బాగా కాచి గిన్నెలో పోసి ఇలా పట్టుకురా అన్నాడు. ఆమె అలాగే పాలు కాచి తెచ్చి ఇచ్చింది. ఇప్పుడు పిల్లిని ఇలా పిలిచి దాని ముందు పాత్రను పెట్టు అన్నాడు. ఆమె అలాగే చేసింది. పిల్లి ఆనందంగా వచ్చి పాలు త్రాగబోయింది. పాత్రలోకి మూతి పెట్టేసరికి దాని మూతి ఎర్రగా కాలిపోయింది. దాంతో అది మ్యావు మ్యావు అని అరుచుకుంటూ వెనక్కి పరిగెత్తింది. రామలింగడి భార్య మళ్ళా దాన్ని పట్టుకొచ్చి పాలు త్రాగించపోయింది. అయితే మూతి కాలుతుందన్న ఉద్దేశంతో పిల్లి ఎంత ప్రయత్నించినా పాలు త్రాగకుండా మొరాయించింది. పౌర్ణమి వరకు రామలింగడి భార్య ప్రతిరోజు పిల్లికి పాలు త్రాగే ప్రయత్నం చేస్తూనే ఉంది. పిల్లి మాత్రం పాల పాత్రను చూస్తే భయపడి పారిపోతోంది. యథావిధిగా పౌర్ణమి రోజు ఉద్యోగులందరితో పాటు రామలింగడు కూడా తన పిల్లిని వెంట పెట్టుకుని రాయలవారి ఆస్థానానికి వెళ్ళాడు. రాయలవారు ఒక్కొక్కరి చేతిలో ఉన్న పిల్లిని పరిశీలిస్తున్నారు. అవన్నీ చక్కగా కండపట్టి బొద్దుగా ఉన్నాయి. రామలింగడి చేతిలో ఉన్న పిల్లి ఒక్కటే బక్కచిక్కి కనిపిస్తోంది. అది చూసి రాయలవారికి కోపం వచ్చింది. ఏం రామలింగా, పిల్లి పోషణ కోసం ఆవుని ఇస్తే ఆవు పాలన్నీ మీరే త్రాగేసినట్టున్నారే. మీ పిల్లిని చూడండి, పాపం ఎలా బక్కచిక్కిపోయిందో. దీన్ని మీరు ఎందుకు సరిగ్గా పెంచడం లేదు అని ప్రశ్నించాడు. ప్రభు, మీరిచ్చిన పిల్లిని పోషించాలని నేనెంతో శ్రమించాను. ఎంత ప్రయత్నించినా అది పాలు త్రాగటం లేదు. నేనేం చేసేది? ఇది పాలని కనీసం తాకను కూడా తాకదు. దాని దృష్టంతా ఎలుకల మీదే. ఎప్పుడూ ఎలుక కనపడుతుందా, దాన్ని తినేద్దామా అని వెతుకుతూ ఉంటుంది. దీని పుణ్యమా అని మాతో పాటు మా పక్కింటి వాళ్లకు కూడా ఎలుకల బాధ లేకుండా హాయిగా ఉన్నాం అని వినయంగా చెప్పాడు రామలింగడు. అది విని రాయలతో పాటు సభలో ఉన్న వాళ్ళు కూడా ఎంతో ఆశ్చర్యపోయారు. రాయలవారికి మాత్రం మనసులో ఏదో అనుమానం కలిగింది. రామలింగడు ఏదో మాయమాటలు చెబుతున్నాడు, నిజం తెలుసుకోవాలి అనుకున్నాడు. రామలింగ, నువ్వు చెప్పింది నిజమో కాదో పరీక్షిస్తాను అని పరిచారకుల ద్వారా పాత్రలో పాలు తెప్పించాడు. రామలింగడు ఏమాత్రం జంకు లేకుండా తన పిల్లిని తెచ్చి పాత్రల ముందు నిలిపాడు. అయితే ఆ పిల్లి పాల పాత్రను చూస్తూనే భయంతో మూతి పక్కకి తిప్పి మ్యావు మ్యావు అంటూ వెనక్కి జరిగింది. 1-2 సార్లు దాని చేత పాలు త్రాగించే ప్రయత్నం చేసినా అది ఏమాత్రం వారికి సహకరించలేదు. దాంతో రాయలు వారికి ఆశ్చర్యం కలిగి పిల్లిని దగ్గరకు తీసుకుని పరిశీలనగా చూశారు. పాపం దాని మూతి ఎర్రగా కాలి కనిపిస్తోంది. రాయలు వారికి కోపం వచ్చింది. రామలింగ, ఇంత అన్యాయం చేస్తావా? నీ పిల్లికి కాచిన పాలు పట్టిస్తావా? నీకెంత ధైర్యం? ఇలా ఎందుకు చేశావు? చెప్పకపోతే నీకు శిక్ష విధించడం ఖాయం అన్నాడు కఠినంగా. అప్పుడు రామలింగడు, ప్రభు, మీరు మా ఇళ్లలో ఎలుకల్ని తొలగించడానికి పిల్లిని, పిల్లి పోషణ కోసం ఆవుని ఇచ్చారు. నేను మాత్రం నా పిల్లిని ఎలుకల్ని పట్టి తినేలా పెంచాను. మరి మిగతా వాళ్ళు అలా చేశారేమో కనుక్కోండి. వాళ్ళ చేతుల్లో ఉన్న పిల్లులు ఎలుకల్ని పట్టగలవేమో పరీక్షించండి అన్నాడు. రాయలవారు రామలింగడు కోరినట్టే కొన్ని ఎలుకల్ని తెప్పించి ఉద్యోగుల చేతుల్లో ఉన్న పిల్లుల ముందు వదిలిపెట్టాడు. అయితే వింతగా ఆ పిల్లుల్లో ఏ ఒక్క పిల్లి ఎలుకల్ని పట్టుకోవడానికి ముందుకు కదలలేదు.
ఎందుకంటే వాటికి ఎలాంటి కష్టం లేకుండా, ఆకలి బాధ లేకుండా వాళ్ళ యజమానులు 3 పూట్ల కడుపు నిండా పాలు పడుతున్నారు. దాంతో వాటికి ఎలుకల్ని వేటాడి పొట్ట నింపుకోవాల్సిన అవసరం లేకపోయింది. తిరిగి రామలింగడు రాయలవారితో ఇలా అన్నాడు: ప్రభూ, మీరిచ్చిన పిల్లితో నా ఎలుకల బాధ పోగొట్టుకున్నాను. మీరిచ్చిన ఆవుతో చక్కగా నా భార్యా పిల్లలకి తగిన పాలు, పెరుగు, నెయ్యి సమకూర్చుకున్నాను. మీ దయతో నాకు 2 బాధలు తీరాయి. పిల్లి చేయాల్సిన పనిని పిల్లిని చేయనిచ్చాను. ఇందులో నా తప్పేమైనా ఉంటే శిక్షించండి అన్నాడు. రాయలవారికి రామలింగడు చేసిన పని సరైనదేననిపించింది. తాను అనవసరంగా పిల్లుల పోషణ కోసం ఆవునిచ్చి ఆ పిల్లుల్ని సోమరిపోతుల్ని చేశానని అనిపించింది. అక్కడే ఉన్న ఉద్యోగులతో, మీ ఇళ్లల్లో ఎలుకల బాధ తప్పిందా అని అడిగాడు. దానికి వారంతా ముక్తకంఠంతో, ఏమాత్రం తగ్గలేదు ప్రభువు, మీరు చెప్పినట్టే చేశాం, ఏం ఉపయోగం లేకుండా పోయింది అన్నారు. రాయలవారు అది విని, ఈనాటి నుంచి మీరు కూడా మీకు ఇచ్చిన ఆవుల్ని రామలింగడిలా మీ కుటుంబ పోషణ కోసం వినియోగించుకోండి. మీ పిల్లుల్ని అలాగే ఇళ్లల్లో విడిచిపెట్టండి. వాటికి ఆకలి బాగా వేస్తే అవే వెళ్ళి ఎలుకల్ని వేటాడి తమ ఆకలిని తీర్చుకుంటాయి అని ప్రకటించి తన కళ్ళు తెరిపించినందుకు రామలింగాన్ని ఘనంగా సత్కరించాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.